నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు నుంచి 3 నెలల పాటు కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క రూల్ ను పాటించాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ బహిరంగ ప్రదేశాలలో పని చేయడం పైన నిషేధం విధిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఎండాకాలంలో ప్రవాస కార్మికులను తీవ్రమైన వేడి నుంచి రక్షించడానికి మరియు వారి యొక్క భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా జూన్ 1 ఈ రోజు నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కువైట్ లో అత్యధికంగా వేడి అయితే ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి ఈ కాలం ఎండాకాలం ఏదైతే ఉందో ఈ యొక్క 3 నెలల్లో బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ లేకపోతే డెలివరీ రంగంలో పనిచేసేవారు కానీ బయట ఏదో ఒక విధంగా అనేక రంగాలలో అయితే భారతీయ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు పని చేయొద్దంటన్నా. ఎందుకంటే గాని వడదెబ్బ తగిలితే కానీ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తూ చాలా మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, వడదెబ్బ తగిలి మృతి చెందడం జరిగింది. కాబట్టి బయట పని చేసేవారు ఎల్లప్పుడూ నీళ్లు తాగుతూ జ్యూసులు తాగుతూ ఎల్లప్పుడూ మీరు తరచూ గంటకు అర్ధ గంటకు ఒకసారి గ్లాస్ నీరైతే తాగేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కువైట్ లో విపరీతమైన వేడి ఉంటుంది. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండన్న. మీ యొక్క రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని అయితే చాలా సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆగస్టు 31వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.